ఈ నోట్స్ ఫైల్లో పెట్టు. ఇదెక్కడిదా? నాకు తెలిసింది అడుగుతాను. అటు చూడోసారి. హాయ్ అన్నయ్య. సోనీ ఆడిషన్కి వెళ్తున్నావు కదన్నయ్య. ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఇంత డబ్బు నీకెక్కడిదిరా? డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్, గాజులు, నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య. నా కోసం? దీనికి ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య? నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు. కనీసం ఇన్నైనా కొనగలనా? ఏంటన్నయ్య నువ్వు అలా అంటావు? నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. గొప్పవాడిని అయిపోయినా పర్లేదురా, కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా. ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో. దాన్ని ప్లీజ్ గొడవద్దు. చూడరా, చూడు, మండుతుందిరా. అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా. ఈ రోజు నేను వదిలిపెట్టాం. ఓకే, రేపు వస్తాను. ఇప్పుడు వదిలేండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా. అలాగా? ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా. Final call for victory was Mr. Vasu. ఇన్నాళ్ళు నన్ను వెధవం చేసి నాతో ఆడుకున్నాడు. వాడు మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ చూపేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం వాడు చదవలేక పాస్ అవట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు, చదవటం ఇష్టం లేక పాస్ అవట్లేదని. ఈ రోజు నా కళ్ళ ముందే నడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు. వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు. ఇవి చూడటానిక మనం ఇక్కడికి వచ్చింది. నేను విన్నా నమ్మను, నమ్మినా క్షమించను. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసం చేశావు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పోరా, బయటికి పోరా. ఏమండి, ఎదిగిన కొడుకును పట్టుకుని ఏంటండి ఆ మాటలు? మీరు బయట గంటే అంత తప్పుబాటు ఏం చేశాడండి? ఎంతకంటే ఏం చేయాలి?
నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను. ఓ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు. వీడెవరైనా తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. నన్ను మోసం చేస్తాడో వాడు. వద్దు, ఇలాంటి కొడుకు నాకొద్దు. పోరా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు.